హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ డిప్ తెలుగు. ఈ వీడియోలో మన స్టార్ హీరోలు ఫ్లాప్ మూవీస్తో ఉన్న టైంలో వీళ్ళకి మళ్ళీ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మహేష్ బాబు గారు పురి జగన్నాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన పోకిరి మూవీ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత దాదాపు ఆయన చేసిన మూవీస్ అన్నీ ఫ్లాప్గా నిలిచాయి. అందులో సైనికుడు, అతిథి, 2 ఇయర్స్ గ్యాప్ తీసుకొని చేసిన కలేజా మూవీ కూడా ఫ్లాప్ కావడంతో మహేష్ బాబు గారి పని అయిపోయింది అనుకున్నారు. కట్ చేస్తే ఆయనైతే శ్రీనువెట్ల గారి డైరెక్షన్లో వచ్చిన దూకుడు మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి ట్రాక్లోకి అయితే వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ మహేష్ బాబు గారు వెనక్కి తిరిగి చూసుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్ గారు కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత బృందావనం మూవీ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఆయన చేసిన మూవీస్ అన్నీ ఫ్లాప్గా నిలిచాయి. అందులో ఊసరవల్లి, రభస, రామయ్య వస్తావయ్య, బాద్షా ఈ మూవీస్ ఫ్లాప్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారి కెరియర్ అయిపోయింది అనుకున్నారు. కట్ చేస్తే పురి జగన్నాథ్ గారి డైరెక్షన్లో వచ్చిన టెంపర్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ ట్రాక్లోకి అయితే వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జూనియర్ ఎన్టీఆర్ గారు చేసిన ప్రతి ఒక్క మూవీ బ్లాక్ బస్టర్గా నిలుస్తూ వస్తుంది. ఇప్పుడైతే గ్లోబల్ స్టార్గా కూడా ఎదిగిపోయారు. నితిన్ గారు రాజమౌళి గారి డైరెక్షన్లో వచ్చిన సై మూవీ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత దాదాపు ఆయన చేసిన 14 సినిమాలు అయితే ఫ్లాప్గా నిలిచాయి. ఇక నితిన్ గారి కెరియర్ అయిపోయింది అనుకున్నారు. కట్ చేస్తే ఆయనైతే 2012లో వచ్చిన ఇష్క్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి మళ్ళీ ట్రాక్లోకి అయితే వచ్చారు. ఇప్పుడైతే ఒక మూవీ ఫ్లాప్, ఒక మూవీ హిట్, ఒక మూవీ యావరేజ్, సూపర్ హిట్ ఇలా అయితే ఆయన కెరియర్ కొనసాగుతూ ఉంది. మళ్ళీ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని అయితే కోరుకుందాం. పవన్ కళ్యాణ్ గారు ఆఫ్టర్ ఖుషి మూవీ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత దాదాపు ఆయన చేసిన 12 సినిమాలు ఫ్లాప్గా అయితే నిలిచాయి. ఎక్సెప్ట్ జల్సా ఒక మూవీ అయితే బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇన్ని మూవీస్ ఫ్లాప్ అయినా ఆయన క్రేజ్ మాత్రం ఇంచు కూడా తగ్గలేదు. తర్వాత ఆయన అయితే 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టి ఆయన క్రేజ్ని మరింత పెంచుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు అయితే వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ లిస్ట్లో ఏ హీరోనైనా మిస్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. ఇది పార్ట్ 1 వీడియో మాత్రమే. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.